90 వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి సార్ ఆశ్చర్యంగా చూస్తున్నారు? వీళ్ళిద్దరికి మ్యావీ గన్ నచ్చినప్పుడు వాళ్ళ పేర్లు కూడా అట్లా పలకటంలో పెద్ద తప్పేం లేదు కదా. రేలా కరా, నిన్న రజనీ గారిది ఏదో ఒక డిబేట్ చూసా. అసలు మ్యావీ గన్ అంటే అసలు ఈ గన్ను దూసుకుపోయిద్ది అలా చెప్తా ఉన్నారు అనమాట. ఓకే సరే, అదేనమ్మా, అదే అందుకే మీకు కూడా ఇక్కడ రేలా కరా అని పిలుచుకుంటే చక్కగా చాలా బ్రహ్మాండంగా ఉంటది. మీరు కూడా దూసుకుపోతారు భవిష్యత్తులో. సరే కానీలే కానీ ఏంటి సార్ అడుగుతున్నారు వర్మ గారు? ఏంటి 60 ఎపిసోడ్ ఏంటి? రైల్వే కోడూరులో ఏం జరుగుతుంది సార్? ఒక మహిళ వాస్తవంగా జరగకూడని ఇన్సిడెంట్. అక్కడ ఉన్నటువంటి జనసేన ప్రతినిధి సురేష్ గారు అక్కడ ఏం జరిగి ఉంటుంది అనేది చెప్పారు. మీరు కూడా తాతంశెట్టి నాగేంద్ర గారితో మాట్లాడి ఇలా జరిగింది అని చెప్పి ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. వాస్తవంగా జరగకూడని ఇన్సిడెంట్, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది సార్. జరిగిన తర్వాత 24 అవర్స్లో, లెస్ దాన్ 24 అవర్స్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయబడ్డాయి సార్. అక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయబడింది. ఎట్టి పరిస్థితుల్లో వీణానే కదా సార్ ఆవిడ పేరు, వీణాకి డెఫినెట్లీ న్యాయం చేస్తుంది కూటమి ప్రభుత్వం. అక్కడ 24 అవర్స్, లెస్ దాన్ 24 అవర్స్లో ఆవిడ మీద, అతను నా తాతంశెట్టి నాగేంద్ర గారి మీద కేసులు నమోదు చేయబడ్డాయి సార్. మా కూటమిలో ఉన్నటువంటి వ్యక్తే, బయట వ్యక్తి కాదు. అయినా కానీ అక్కడ ఏ సెక్షన్స్ అయితే అప్లికబుల్ అవుతాయో ఆ సెక్షన్స్ ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగింది. డెఫినెట్లీ నిష్పక్షపాతంగా ఈ ఎంక్వైరీ జరుగుతుంది. తాతంశెట్టి నాగేంద్ర గారు తప్పు చేసినట్లుగా రుజువైతే కనుక శిక్ష పడుతుంది, నో డౌట్ అందులో. ఓకే, ఏంటి పేరు నాని గారి మీద మళ్ళీ కేసు ఏంటి? అరెస్ట్ చేస్తారని టాక్ వస్తుంది. టార్గెట్ ఇప్పుడు ఆయన రెడ్ బుక్ మళ్ళీ ఓపెన్ చేశారట సార్. ఒకటి సార్, రెడ్ బుక్లు ఆ బుక్లు మొత్తం వాళ్ళకి తెలుసు. ఆ భయం ఏంటో అనుభవించే వాళ్ళకి తెలుసు సార్. సో ఇప్పుడు ఈయన ఎవరు సార్? పేర్ని నాని గారి అంశం అడిగారు కదా, అంతకంటే ముందు అవును సార్, పేర్ని నాని గారి అంశంలో సార్ నిన్న ఆయన ఒక వీడియో చూశారు సార్. సీమ పందిలాగా ఏంటి అడవి పందిలాగా ఉన్నాడట పోలీస్ ఆఫీసర్. ఈయనంటా ఉన్నారు, ఎవరు? నువ్వు సోకాల్డ్ పేర్ని నాని గారు అడవి పందిలాగా ఉన్నాడు, ఆయన తీసుకొచ్చి ఇక్కడ పోస్టింగ్ వేస్తాను, కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకుంటాను అంటా ఉన్నాడు సార్. మరి దేశం మొత్తం మీద సార్, అసలు ప్రపంచం మొత్తం మీద తొలి పన్ను ఉన్నా కానీ అందంగా ఉండేది పేర్ని నాని ఒకటే సార్. పాపం అందమే అసూయపడిపోయి ఈ పేర్ని నాని గారిని చూసి ఈయన ఇంకొకళ్ళని అడవి పంది ముళ్ళ పంది అని అంటాం. ఆయన సుపుత్రుడు ఒకసారి మొహాన్ని అద్దంలో చూసుకోమనండి. నన్ను పేర్ని నాని గారు కనుక నాకు పరిచయం ఉంటే, అన్న అందం గురించి నువ్వు నేను మాట్లాడుకోవాలా అని చెప్పేసి బ్రహ్మానందం గారు ఒక డైలాగ్ ఒకటి నాకు పేర్ని నాని గారితో అనాలనిపిస్తూ ఉంది. అందం గురించి మాట్లాడే హక్కు ఉందా సార్? బాడీ షేమింగ్ చేస్తారా పోలీస్ అధికారుల్ని? ఇంకా మారరా? కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకుంటాడా? ఆయనకే పాపం కాళ్ళు ఇరిగిపోయి ఇంట్లో కూర్చున్నాడు, ఈ నెల ఆయన కాళ్ళు పట్టుకుంటాడట. కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకుని వాళ్ళని తీసుకుని వచ్చి ఈ పోస్టింగ్ వేయించుకుంటాడా తెలంగాణకి వెళ్ళినా కానీ? ఇవన్నీ కూడా ఏంటంటే సార్, పేర్ని నాని గారు ఖాళీగా ఉండి నెట్ఫ్లిక్స్లు సిరీస్లు ఇట్లాంటి సినిమాలు ఎక్కువ చూస్తూ ఉన్నట్టున్నారు. ఈ సినిమాలు ఎక్కువ చూసి ఆ సినిమా డైలాగులు ఎక్కడన్నా తీసుకొస్తా, బందర్లో పోస్టింగ్ వేస్తా, అసలు నువ్వు బందర్లో పోటీ చేయి ముందు చూద్దాం, బందర్లో పోస్టింగ్ వేయించుతా, తొక్కుతా తీస్తా అని చెప్పి పేర్ని నాని గారు చెప్తా ఉన్నారు. మరి కేసు పెట్టారు సార్, ఏదైతే పోలీసుల విధులకి ఆటంకం కలిగించారో ఆ అంశం మీద పేర్ని నాని గారి మీద కేసు పెట్టారు. సరే ఈ రోజు వచ్చేసి నేను ఎక్కడైనా పోలీసులు దూషిస్తే చూపించండి అని చెప్పి పేర్ని నాని గారు అంటా ఉన్నారు సార్. సార్ పేర్ని నాని గారి మంత్రిగా ఉండగా 2021 సెప్టెంబర్ 19న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పర్యటన మీద మచిలీపట్నం వెళ్తే అక్కడ ఒక పోలీస్ అధికారి జీప్ పేర్ని నాని గారి కార్ని బ్లాక్ చేసిందట సార్. పేర్ని నాని గారి కార్ని బ్లాక్ చేసిందట ఒక పోలీస్ అధికారి జీపు. ఏ ఎల్ కొడుకురా, నా కారు పక్కన జీప్ పెట్టింది ఏ ఎల్ కొడుకు అని చెప్పి పేర్ని నాని గారు చాలా గౌరవప్రదంగా ఆయన మాట్లాడారు సార్. పోలీస్ ఆఫీసర్ని చాలా గౌరవప్రదంగా మాట్లాడారు. సార్ ఇవాళ వచ్చేసి ఒక కేసు పెట్టేటప్పటికి నేను ఎక్కడైనా పోలీసుల్ని దూషించినట్లుంటే నాకు నిరూపించండి అని అంటా ఉన్నాడు సార్. సార్ అప్పుడైనా అధికారం చేతిలో ఉంది కాబట్టి ఆయన ఏం చేయలేకపోయారు. ఇప్పుడు ఈయన చేసినటువంటి వ్యవహారాలకి ఈయన ఏదైతే నిన్న ఒక పోలీస్ ఆఫీసర్ విధులకు ఆటంకం కలిగించి మరొక గవర్నమెంట్ అధికారి విధులకు ఆటంకం కలిగించి ఆయన చేసినటువంటి హంగామా మొత్తానికి ఒక కేసు అయితే రిజిస్టర్ అయింది సార్. యాజ్ పర్ ది లా వెళ్తాం. ఇందులో రెడ్ బుక్ ఏంటి, వైట్ బుక్ ఏంటి? ఒకవేళ ఇప్పుడు ఆయన అన్నా కానీ పేర్ని నాని గారు అలా అన్నారా అని చెప్పి వదిలేయాలా సార్ కేసు నమోదు చేయకుండా?
నమోదైతే మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉంటుందా? వీళ్ళు ఎన్నైనా చేయొచ్చు, కేసులు రిజిస్టర్ చేస్తే రెడ్ బుక్ రాజ్యాంగం అంటారా? అనొచ్చా సార్? పోలీస్ ఆఫీసర్ని ముళ్ళ పందిలాగా ఉన్నావు, సేమ్ పందిలాగా ఉన్నావు అనొచ్చా? ఈయనేమన్నా ఈయన తొలిపాటికి ఈయన ఒక్కడే, ప్రపంచం మొత్తం మీద ఈయన ఒక్కడే అందగాడు. ఈయన ఒక్కడే అందంగా పుడితే అందరూ ఈయనలా పుట్టాలని అనుకోరు కదా. సో అలా ఈ క్రమంలో పేర్ని నాని గారి మీద కేసు రిజిస్టర్ అయింది సార్. ఎలాంటి కక్ష సాధింపు చర్య లేదు. యాజ్ పర్ ది సెక్షన్స్ వెళ్తారు. మన గౌరవ హైకోర్టు అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు కదా, ఆవిడకి ఇంకా ఎక్కువ తెలుసుంటాయి సార్ వీటి గురించి. ఆవిడని ఏమైనా అడగండి, నన్ను ఇంకేమైనా రజనీ గారు ఏమైనా రెస్పాండ్ అవుతారా?